లోకేష్ గారు మెగా డీఎస్సీ మీద నిన్న ప్రెస్ మీట్‌లో వచ్చేసరికి ఛాలెంజ్ విసిరారు. సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. చర్చకు మేము సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు సిద్ధమా అని. దాని మీద మీ స్పందన ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం లేదు చర్చ సిద్ధానికి. డిఎస్సీలు అభ్యర్థులే ఉన్నారు. వాళ్ళు మీ అపాయింట్మెంట్ కోరుతున్నారు. ఫస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మటి చర్చకు వస్తారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా నేర చరిత్ర, క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పేసి అంటున్నారు అసలు యాక్చువల్‌గా. అది ఎంతవరకు నిజం? కుటుంబ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ స్టార్టింగ్ వినగొండలో రషీద్ దగ్గర నుంచి, నూజివీడులో ఘటన దగ్గర నుంచి ప్రతి చోట కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈ నేర చరిత్ర అనేది రేటింగ్ అనేది పెరిగింది. ఎక్కడైనా చూసుకోండి. హోమ్ మినిస్టర్ అనిత గారు లా అండ్ ఆర్డర్ అంతా సక్రమంగానే ఉందని చెప్తున్నారు కదా సార్ మరి? మేడం గారు అసలు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆమెకే తెలియదు. ఎక్కడ ఏం జరిగినా వచ్చి స్పందించరు. మహిళలకు ఏం జరిగినా స్పందించరు. ఎవరైనా అక్కడ అక్రమంగా కేసులు పెడతా ఉన్నారన్నా ఆమె దగ్గరికి వెళ్ళినా ఏం పట్టించుకోరు. ఆమె ఈ పేరుకు మాత్రమే హోంమంత్రిగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి మావిగన్ గురించి మీరేమంటారు సార్? మావిగన్ అనేది అది చాలా మంచి ప్రపోజల్. అది అంటే అమరావతిలో డెవలపింగ్ చేయాలంటే చాలా ఖర్చు అయ్యే పని. అది ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో అంత డబ్బులు పెట్టి అక్కడ పెట్టాల్సినంత అవసరం లేదు. ఇట్లా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఉంది కదా, అది ఆల్రెడీ డెవలపింగ్ ఏరియా. మనం అంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సినంత అవసరం మనకు లేదు. వీళ్ళు తీసుకెళ్ళి అమరావతిలో ఎక్కువ బల్క్ అమౌంట్ అక్కడ పెట్టేసి చేసి ప్రజల మీదే ఆ భారాన్ని మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. నెక్స్ట్ జగన్ గారి ప్రభుత్వం అంటే రాజకీయ ఎలా చూసినా సరే జగన్ గారి ప్రభుత్వం జంగిల్ ప్రభుత్వం అని చెప్పేసి అదే చెప్తున్నారు కదా సార్ కూటమి ప్రభుత్వం వాళ్ళు. దాని మీద మీ స్పందన? అంటే జగన్ గారు వస్తే ఇలా అరాచకాలు ఎక్కువైపోతాయి అని అంటున్నారు కదా. అలా చూసుకుంటే ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్రమ అరెస్టులు కానీ అక్రమ కేసులు కానీ ఎటువంటి చూసుకుంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అక్రమ అరెస్టులు కానీ సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా అరెస్ట్, చిన్న ఏదైనా ఎవరికైనా షేర్ చేసినా దానికి కంప్లైంటే. ఈ రకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అదే విధంగా చూసుకుంటే డిఎస్సి 16,000 ఉద్యోగాలు మాత్రమే కూటమి ప్రభుత్వం వదిలింది. జగన్మోహన్ రెడ్డి గారు 130,000 ఉద్యోగాలు ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో 130,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఇంత కూడా మనం ఎక్కడా కూడా చూసుకునే రికమెండేషన్లు కానీ కనీసం మోసాలు కానీ ఏది జరగల. ఈ రోజున 16,000 మందికి డిఎస్సి, మెగా డిఎస్సి అని చెప్పి దాన్ని దగా డిఎస్సి చేసి స్పోర్ట్స్ కోటా అని చెప్పి అదేని చెప్పి ఇదని చెప్పి దాంట్లో చాలామందికి అన్యాయం జరిగి వాళ్ళకే పోస్టులు ఇచ్చే క్రమంలో జరుగుతూ ఉంది. ఈ రకంగా చూసుకుంటా ఉంటే టీడీపీ గవర్నమెంట్ వాళ్ళకే లబ్ధి చేసే కార్యక్రమం చేస్తూ ఉంది.